నమస్కారం. కేవీ న్యూస్ కి స్వాగతం. కామారెడ్డి జిల్లా బిచ్కుందాలో ఎమ్మెల్యే లక్ష్మీ కాంతారావు కుమార్తె వివాహ రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై నూతన వధువులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద సంఖ్యలో హాజరైన నాయకులు, అధికారులు, అతిథులు నూతన దంపతులకు ఆశీస్సులు అందించారు. బిచ్కుందాలో జరిగిన వివాహ రిసెప్షన్ వేడుకకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యక్షంగా హాజరయ్యారు. జొక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు కుమార్తె వివాహం సందర్భంగా నిర్వహించిన రిసెప్షన్ లో నూతన వధువరులు జొనిటా దాస్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిచ్కుందాకు హెలికాప్టర్ ద్వారా మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా వివాహ మండపానికి వెళ్లారు. ఆయన రాకతో నియోజకవర్గం వ్యాప్తంగా తరలి వచ్చిన ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. నేపథ్యంలో పోలీసు బందోబస్తును భారీగా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో బిచ్కుంద పట్టణం వివాహ వేదిక వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. పోలీసులు ట్రాఫిక్ మళ్లింపు, సీసీ కెమెరాల పర్యవేక్షణతో పాటు ముఖ్య ప్రాంతాల్లో భారీ గేట్లు ఏర్పాటు చేశారు. ఈ వేడుకల్లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్, ప్రభుత్వ సలహాదారులు షెబ్బిరలితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొని నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో రజత పథకం సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచిన బీసీ గురుకుల విద్యార్థి రిష్వితకు ఘన సన్మానం జరిగింది. ఇటలీలో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ లో ప్రతిభ చాటిన రిష్వితను ప్రభుత్వ సలహాదారులు షెబ్బిరలి సన్మానించి ఆర్థిక సాయం అందజేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే క్రీడాకారులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. జూలై 30 నుంచి ఆగస్టు 7 వరకు ఇటలీలోని గార్డర్ సరస్సులో జరిగిన ఇంటర్నేషనల్ సెయిలింగ్ కాడెట్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో రిష్విత రజత పథకం సాధించారు. సందర్భంగా కామెడీలో ప్రభుత్వ సలహాదారులు షెబ్బిరలి ఆమెను ఘనంగా సన్మానించారు, ఆర్థిక సహాయాన్ని అందజేశారు. అనంతరం షెబ్బిరలి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న స్పోర్ట్స్ పాలసీలో భాగంగా విద్యార్థులకు వారు ఆసక్తి ఉన్న క్రీడల్లో ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు. క్రీడల్లో ప్రతిభ చూపుతున్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగే క్రీడాకారులను ప్రోత్సహించడమే మా లక్ష్యమని చెప్పారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించడం రాష్ట్రానికి కాకుండా దేశానికి గర్వకారణమన్నారు. సమయపాలన, సమిష్టి కృషితో తెలంగాణకు, భారత్కు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం అభినందనీయమని పేర్కొన్నారు. రిష్విత సాధించిన విజయం మరెందరో విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని షెబ్బిరలి ఆకాంక్షించారు. एक मिनट ఎంజేపీ స్కూల్లో స్టూడెంట్గా మరి ఇంటర్నేషనల్ ఈవెంట్గా సెయిలింగ్ క్లబ్లో ట్రైనింగ్ తీసుకుంటూ మరి గవర్నమెంట్ తరఫు నుంచి ఇటలీకి వెళ్ళి ఇటలీలో సెయిలింగ్ క్లబ్లో గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్ తీసుకొచ్చినందుకు మా కామారెడ్డి పేరు ఇప్పటిగా ఇండియాలో ఉండే కానీ ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇటలీ వరకు తీసుకుపోయినందుకు రిషితకు నేను అభినందిస్తూ ఇంకా ముందుకు పోవాలని. రిషితని ఇప్పుడు చెప్తుంది, సార్ మీరు గతంలో నా స్కూల్కు విజిట్కి వచ్చినప్పుడు ఆజంపురాలో మీరు హెల్ప్ చేసినారు. ఇప్పుడు మా లైబ్రరీ చైర్మన్ మరియు మా అందరు కలిసి మరి చంద్రకాంత్ గారు, సుదర్శన్ రేఖ, మా సర్పంచ్ సుదర్శన్ గారు అందరం కలిసి బిగ్నూరు మా కామారెడ్డి పేరు మరి ఇటలీ వరకు తీసుకుపోయినందుకు ఆమె ఇంకా ముందుకు పోవాలని ఆశీర్వాదం ఇస్తూ 11,000 రూపాయలు కూడా క్యాష్ ప్రైజ్. నా పేరు రిష్విత. నేను
కామారెడ్డి ఎంజేపీ గర్ల్స్ కామారెడ్డిలో చదువుతున్నాను. 10th క్లాస్ చదువుతున్నాను. నేను మా ఎంజేపీ సొసైటీ నుంచి సేవింగ్కి సెలెక్ట్ అయ్యి ఇంటర్నేషనల్ ఇటలీలో కెడెట్ ఛాంపియన్షిప్లో నాకు సిల్వర్ మెడల్ వచ్చింది. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1013 క్యూసెక్ల ఇన్ఫ్లో కొనసాగుతోంది. గత ఏడాదితో పోలిస్తే నీటి నిల్వ కూడా తగ్గడంతో ఆయకట్టు రైతులు మరిన్ని వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమంగా తగ్గుతోంది. మహారాష్ట్రతో పాటు ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గడంతో ఇన్ఫ్లో కూడా తగ్గినట్లు అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1091 అడుగులు కాగా పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 80.50 టీఎంసీలు. ప్రస్తుతం 1079.60 అడుగుల వద్ద 43.967 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గత ఏడాది ఇదే సమయానికి 50.706 టీఎంసీల నీటి నిల్వ ఉండగా ప్రస్తుతం సుమారు 6.7 టీఎంసీల నీరు తక్కువ ఉంది. మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరవడంతో గతంలో ప్రవాహం పెరిగినప్పటికీ ప్రస్తుతం విష్ణుపురి, బాలేగావ్ ప్రాంతాల్లోనూ నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం కాకతీయ కాలువ ద్వారా 300 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231, ఆవిరి రూపంలో 482 కలిపి మొత్తం 1013 క్యూసెక్కుల నీరు బయటకు వెళ్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం మరింత పెరగాలంటే ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు అవసరమని ఆయకట్టు రైతులు చెబుతున్నారు. దీంతో రానున్న రోజుల్లో వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ పర్యాటక కేంద్రంగా పేరొందిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద ఆదివారం పర్యాటకుల సందడి నెలకొంది. ప్రాజెక్టు గేట్ల నుంచి ప్రవహిస్తున్న నీరు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే ప్రకృతి అందాలు ఆస్వాదించడానికి వస్తున్న పర్యాటకులు భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసులు సూచిస్తారు. పరిసరాల్లోని పచ్చదనం, చల్లటి గాలులు, నీటి అలల అందాలను ఆస్వాదిస్తూ కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి పర్యాటకులు ఉత్సాహంగా గడిపారు. చిన్నారులు గుర్రపు స్వారీ చేస్తూ సందడి చేశారు. పర్యాటకుల రాకతో స్థానిక వ్యాపారులు, హోటల్ నిర్వాహకులకు కూడా వ్యాపారం పెరిగింది. అయితే ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి నిల్వలు పెరగడంతో పర్యాటకుల భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ప్రమాదకర ప్రాంతాల్లోకి ఎవరు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేస్తూ సిబ్బందిని అప్రమత్తం చేశారు. డ్యాం పరిసరాల్లో భద్రతా చర్యలను కట్టుదిట్టం చేసినట్లు ఎస్ఐ సుహాసిని తెలిపారు. ముఖ్యంగా గేట్ల దిగువ ప్రాంతాలకు ఎవరు వెళ్లకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని చెప్పారు. పర్యాటకులు పోలీసుల సూచనలు పాటిస్తూ ప్రమాదకర ప్రాంతాలకు దూరంగా ఉండాలని సూచించారు.
నిరుద్యోగ సమస్యపై కామారెడ్డిలో సిపిఎం ఆందోళనకు సిద్ధమైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని కోరింది. నిరుద్యోగ యువతకు ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేసింది. కామారెడ్డి పట్టణంలోని సిపిఎం కార్యాలయంలో నిర్వహించిన జిల్లా కమిటీ సమావేశంలో చంద్రశేఖర్ మాట్లాడారు. ఉద్యోగాల భర్తీకి ప్రత్యేక నియామక క్యాలెండర్ ప్రకటించాలని, నిరుద్యోగులకు వయో పరిమితి సడలింపుతో పాటు పోటీ పరీక్షలకు తగిన అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. తెలంగాణలో జాబ్ క్యాలెండర్ను అమలు చేసి కొత్త నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరారు. ఉద్యోగాలు లభించే వరకు నిరుద్యోగ యువతకు నెలకు 5,000 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధి సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 20న కలెక్టరేట్ ఎదుట నిర్వహించే మహాధర్నాకు యువతీ యువకులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కమిటీ కర్తవ్యాల్లో భాగంగా ఈరోజు సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సమావేశం జరిగింది జిల్లా కేంద్రంలో. దీంట్లో ప్రధానంగా ఈ నెల 20వ తేదీ నాడు దేశవ్యాప్తంగా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందో, ప్రతి సంవత్సరం 2 కోట్ల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాయని చెప్పేసి అది 12 సంవత్సరాలు అవుతున్నా ఇప్పటి వరకు నెరవేర్చలేదు. కాబట్టి ఆ నిరుద్యోగులను అందరినీ సమీకరించాలని ఒకటి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాయని చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు పాత ఉద్యోగాలను రెన్యువల్ చేసుడు లేదా 20-30 వేలు ఇవ్వచ్చు, కానీ ఇంకా 1,50,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. ఈ 2 అంశాల మీద నిరుద్యోగులకు అందరికి వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలా, ఉద్యోగ ప్రకటన చేయాలని చెప్పేసి 20వ తేదీ నాడు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా ఉంటుంది. కాబట్టి కామారెడ్డి జిల్లాలో ఉండే నిరుద్యోగ యువతీ యువకులందరూ కూడా ఆ ధర్నాలో పాల్గొని మన సమస్యను, మన బాధని ఈ ప్రభుత్వాలకు తెలియజేయాల్సిందిగా. ఇప్పుడు ప్రకటనలు. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు: డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH44 రోడ్, కామారెడ్డి. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS, MD, పల్మనాలజీ, కన్సల్టెంట్, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస, చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. కామారెడ్డి పట్టణంలోని గోదాం రోడ్లో గల శ్వాస, చెస్ట్ అండ్ జనరల్ హాస్పిటల్లో 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ సాయి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో సుమారు 246 మందికి ఉచితంగా వైద్య, రక్త పరీక్షలు చేశారు. అనంతరం వారికి ఆరోగ్యంపై తగిన సూచనలు, జాగ్రత్తలను వైద్యులు వివరించారు.
అయిపోయిన తర్వాత ఇప్పుడు వస్తాయి. డాక్టర్ సాయి కృష్ణ, శ్వాస చెస్ట్ హాస్పిటల్, ఎండి పల్మనాలజిస్ట్. అందరికీ కామారెడ్డి ప్రజలందరికీ మొట్టమొదట స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ఇండిపెండెన్స్ డే సందర్భంగా మనం శ్వాస చెస్ట్ హాస్పిటల్లో ఉచిత మెగా క్యాంప్ కండక్ట్ చేశాము. దీనిలో చాలా మంది అంటే వాళ్ళ సంబంధించిన ఇష్యూస్ అన్ని చెక్ చేసుకొని వాళ్ళ హెల్త్ ఇష్యూస్ అన్ని చెక్ చేస్తున్నాము. ప్లస్ ఇదే క్యాంప్ అనేది ప్రతి 2-3 మంత్స్కి ఒకసారి మన శ్వాస చెస్ట్ హాస్పిటల్ నుంచి ఫ్రీగా చేస్తున్నాము. ప్లస్ అందరూ ఈ క్యాంప్ని యూజ్ చేయగలుగుతారని మనిస్తున్నాను. ప్లస్ ఎవరికైనా అంటే దమ్ము ప్రాబ్లం సంబంధించిన ఛాతీ సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా మన శ్వాస చెస్ట్ హాస్పిటల్ అన్ని అంటే అత్యంతగా అంటే మన దగ్గరికి ఒక హైదరాబాద్ నుంచి ఒక 27 years పేషెంట్ వచ్చారు. ఆయన అంటే దమ్ము కాఫ్ ప్రాబ్లంతో అన్ని హాస్పిటల్లో ఇక్కడ చుట్టుపక్కల అక్కడ హైదరాబాద్ అన్ని చూపించారు. అయితే మన దగ్గర 10 days బ్యాక్ వచ్చి ఫాలోఅప్లు వచ్చారు. మళ్ళీ మనం దాన్ని బేస్ చేసుకొని దానికి సంబంధించిన టెస్ట్లను చేసి మళ్ళీ ఆయనకి శాశ్వతంగా క్యూర్ చేసేటట్టు మనం టాబ్లెట్స్ అన్ని రాసాము. ఆయన ప్రస్తుతానికి పేషెంట్ అనేది చాలా సాటిస్ఫైడ్ అండ్ రిలీఫ్ ఉన్నారు. ప్లస్ అంటే మన దగ్గరికి అంటే చుట్టుపక్కల చాలా మంది అంటే తెలియని రోగాలు అంటే ఈ ఛాతీ సంబంధించిన ఇన్ఫెక్షన్స్ చాలా వరకు ఉన్నాయి. అంటే మనకి క్యాంపు పెడితే గానీ అంటే ఎవరికి ఈ దమ్ము ప్రాబ్లం ఉన్నాయని తెలియలేక ఈ క్యాంపు పెట్టిన తర్వాత చాలా వరకు అంటే ఈ దమ్ము సంబంధించినవి, ఎలర్జీ సంబంధించినవి అన్ని మనకి ఈ పేషెంట్ను చూడగలుగుతున్నాము. ఇట్లాంటి క్యాంపు మన కామారెడ్డి ప్లస్ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ మన గతంలో కూడా చాలా మంది అంటే ఒక 15-20 మంది కూడా ఇట్లనే పేషెంట్ అంటే దగ్గు ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఎక్కడి నుంచో అంటే ఎక్కడెక్కడ చూపించుకొని మన దగ్గరికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి చాలా రిలీఫ్ అయింది. ప్లస్ రెగ్యులర్గా వాళ్ళు ఫాలోఅప్లు ఉంటున్నారు. వాళ్ళు చాలా సాటిస్ఫై అయినారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి ఆలయంలో పద్మావతి అమ్మ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. శ్రీచక్ర నారికేల జలాభిషేకంతో పాటు ఐశ్వర్య లడ్డు పూజ తదితర ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ వేడుకలకు జిల్లా వ్యాప్తంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. భగవతి ఆలయంలో జగన్మాత త్రిశక్తి స్వరూపిణి సకలైశ్వర్య ప్రదాయనైనటువంటి భగవతి శ్రీ పద్మావతి దేవి అమ్మవారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు కామారెడ్డిలో ఉన్నటువంటి క్షేత్రంలో సర్వమంగళప్రదాయని యొక్క అనుగ్రహం కామారెడ్డి జిల్లా ప్రజలకి, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఉండాలి, కామారెడ్డి జిల్లా అంతా సుభిక్షంగా ఉండాలనేటువంటి సత్సంకల్పంతో ఈరోజు శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతికి ఈరోజు అభిషేకము మరియు నిత్య పూజా కార్యక్రమాలను నిర్వహించే అర్చన, అదేవిధంగా శ్రీ సర్వదేవ పరంజ్యోతి భగవతి ఆలయంలో కొలువై ఉన్నటువంటి శ్రీచక్రంకి నారికేల జలాభిషేకాన్ని నిర్వహించడం జరిగింది. ఈ యొక్క జలాభిషేకం యొక్క సంకల్పం ఏమిటంటే కామారెడ్డి జిల్లా ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ప్రజలకు అన్న సమృద్ధి, సకల ఐశ్వర్యాలు, సర్వమంగళాలు జరగాలనేటువంటి సంకల్పంతో శ్రీ అమ్మ భగవాన్ అనుగ్రహంతో మా దాసాజీ గారి యొక్క సూచనల మేరకు ఈ కార్యక్రమాన్ని దాతల యొక్క సహకారంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి సహకరించినటువంటి దాతలు ఎంతోమంది ఉన్నారు. దాంట్లో ముఖ్యంగా ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో చాలా సంవత్సరాలుగా దాదాపు 10 సంవత్సరాలుగా విద్యా వ్యవస్థకి ఒక పునాదిగా ఉంటూ విద్యార్థులకు అనేకమైనటువంటి ఎన్ఆర్ నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 24న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తావి మండల కాంగ్రెస్ నాయకులు జాబ్ మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్లుగానే ఈసారి కూడా జాబ్ మేళా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. నిరుద్యోగులు పోస్టర్పై ఉన్న QR కోడ్ను స్కాన్ చేసి ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అదేవిధంగా మదన్ మోహన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలోనూ పేదలకు ఉచిత కంటి వైద్య శిబిరాలు, కంటి ఆపరేషన్లు నిర్వహించడంతో పాటు కరోనా సమయంలో పేదలను ఆదుకున్నారని గుర్తు చేశారు.
తాడోయి మండలం చందాపూర్ గ్రామంలో శ్రీ మదన్ మోహన్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో 24వ తేదీ నాడు జరగబోయే మెగా జాబ్ మేళా యొక్క పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మదనన్న అంటేనే సేవ, సేవ అంటేనే మదనన్న. అధికారంలో లేనప్పుడు మన పేదవారికి ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఎంతోమందికి కంటి ఆపరేషన్లు కూడా చేయించడం జరిగింది. అదేవిధంగా కరోనా సమయంలో హైడ్రోక్లోరిఫిన్ ద్రావణం పిచికారీ చేయడం, అదే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమంలో మదనన్న గారు ముందున్నారు. ఇప్పుడు రేపు అంటే 24 నాడు జరగబోయే మెగా జాబ్ మేళా కార్యక్రమానికి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా 50 కంపెనీలు 70 కంపెనీలు దాదాపు 5,000 మంది నిరుద్యోగులకు ఈ జాబ్ మేళా ఉపయోగపడుతుంది. కాబట్టి నిరుద్యోగులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై మదనన్న, జై మదనన్న. ఇందులో క్యూఆర్ కోడ్ ఉన్నది. దీనిని స్కాన్ చేసినట్లయితే మనం యొక్క దీనిలో మొత్తం వివరాలు రావడం జరుగుతుంది. అదేవిధంగా అర్హతలు మనకు ఎస్ఎస్సి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన విద్యార్హతలు ఉన్నాయి. కాబట్టి 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల వరకు యువకులు దీనిని ఉపయోగించాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా సాఫ్ట్వేర్ రంగము, బ్యాంకింగ్ రంగము, సేల్స్, మార్కెటింగ్ మరియు అదేవిధంగా టెక్నికల్ డేటా ఎంట్రీ ఈ రంగాలలో మనకు వేకెన్సీస్ ఉంటాయి. కాబట్టి దీన్ని స్కాన్ చేసి ఎంత తొందరగా అయితే అంత తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతా ఉన్నాం. జై కాంగ్రెస్, జై. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.